హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సీజన్లో దొరికే మిర్చితో మనం మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ కర్రీ రైస్లోకి, రోటీస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక స్పూన్ పల్లీలు వేసుకోవాలి. వీటిని మనము ఇప్పుడు దోరగా వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత అందులోకి ఎండు కొబ్బరి, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక 2 స్పూన్స్ పుట్నాలు, ఒక 1/2 స్పూన్ నువ్వులు వేసుకొని వీటన్నిటిని బాగా మనము రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక వేయించి పెట్టుకున్న పదార్థాలన్నీ వేసుకోవాలి. ఇందులోకి చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే పసుపు, కారం 1 స్పూన్, ధనియాల పొడి ఒక 1/2 స్పూన్, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని మనము ఫైన్ పౌడర్ లాగా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనము నానబెట్టుకున్న చింతపండు వాటర్ని కలిపి వేసుకొని బాగా పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. మనము ఇలా మిర్చి తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత అందులో ఉన్న మనము విత్తనాలన్నీ తీసేయాలి. ఈ విధంగా అన్ని మిర్చిస్ని మనము రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా సిద్ధం చేసుకున్న మిర్చిలోకి మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి కూరుకోవాలి. ఇలా చూసారుగా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అచ్చం గుత్తి వంకాయలాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అన్ని మిర్చీస్లోకి మనము ఈ స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనము పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని మనము వీటిని దూరగా వేయించుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటిని మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము స్టఫ్ చేసుకున్న మిర్చిని ఈ పోపులోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు మనము వేయించుకోవాలి. ఈ విధంగా మనము కలుపుకుంటూ కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మనము స్టఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన పేస్ట్ని ఇందులోకి వేసుకొని మనకు వాటర్ ఎంత కన్సిస్టెన్సీ కావాలో, ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఈ మిశ్రమం అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము 5 నుంచి 6 నిమిషాల పాటు ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు కలుపుకుంటూ మనము బాగా ఉడికించుకోవాలి. చూసారుగా, ఇప్పుడు ఆయిల్ బాగా పైకి తేలింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగంటకుండా మనము మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చివరగా మనము కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి.
అంతే, ఎంతో సింపుల్గా మనము టేస్టీగా ఉండి మిర్చి మసాలా కర్రీ రెడీ చేసుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు వేడివేడి అన్నంతో కానీ లేదా ముందుగా చెప్పినట్టు రోటీతో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.